దివ్యాత్మ స్వరూపాల ఈరోజు యొక్క ప్రాధాన్యత మీ అందరికీ తెలిసిందే. ఏంటి అంటే సాధారణంగా గురువు దగ్గర విద్య నేర్చుకోవడం అనేది సాంప్రదాయంగా ఉంటుంది చాలా కాలం. గురువు అంటే ఏమిటి అర్థం ఏంటి అంటే ఉకార అంధకారస్య ఉకారస్వనిరోధ, మనకి అజ్ఞానమైన అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేవాడు గురువు. అతి గురువు యొక్క అనుగ్రహం చేత మాత్రమే విద్య ట్రాన్స్ఫ్యూట్ చేయబడింది. విద్య నోట్స్ చుట్టూ పదాలు అర్థం చేస్తుంటే ఏదో చేయడం కాదు. ఆ రోజుల్లో ట్రాన్స్మిషన్ అంటే అర్థం ఏంటి? ఆ గురువు గారి దగ్గర శిష్యుడు కూర్చుని ఉంటాడు. ఆ గురువు గారు ఒక స్థాయి శిష్యుడికి వెళ్ళి అతనికి ట్రాన్స్మిట్ చేస్తాడు విద్య అంతా కూడా. పూర్వ విద్య అట్లాగనే ఎత్తుకోబడేది. ఇప్పుడు ఏమో చెప్పడం, వినడం, దాని వలన అభ్యాసం చేయడం అలా కాకుండా ఉండేటప్పుడు ఆ రకంగానే నేను కూడా నా సొంతంలో గురి వారిని ఎదిగాను. ఆయన అట్లాగే చాలా మంది ట్రాన్స్లేట్ చేస్తుంది. ఆయన మంచి ప్రఖ్యాతమైన గురువు గారు. ఆయన దగ్గర కొద్ది గంటలు నేను గడిపా. ఆ విధానం తెలుసుకున్నాను. ఏంటి ఉపాయం అని అంటే మనం అనేటువంటి దేవతని పూజ చేసుకుంటాం కదా. ఈ పూజ చేసేటప్పుడు మనం ఏమి పూజ చేస్తున్నామో అది మొట్టమొదట మనముగా భావించి చేయాలి. అంటే విఘ్నేశ్వరుని పూజించేవాడు విఘ్నేశ్వరుడు అయ్యి ఉండాలి. అంటే అలా పుట్టగిట్టవని ఉండాలి. అవ్వాలి తన భావంలో తాను మొట్టమొదటి ప్రార్థన చేస్తాడు. అదే విధానం అంతా కూడా ఉండేది. మా గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆయన వాళ్ళ గురువు గారిని అట్లాగే ఆరాధించేవాడు. ఆరాధించి తర్వాత ఆరాధించేవాడు. ఇప్పుడు అవన్నీ సంప్రదాయాన్ని పూర్వపక్షం తెలియ చాలా తెలియదు. అయితే విద్య అనేది మనం మామూలుగా ఆకాజ్ఞానం చేత అది తీసుకోవడం కాదు. విద్య బై ట్రాన్స్మిషన్ అంటే అర్థమేంటి? ఒకరికి ఇంకొకరికి కాంతి ఎలా అయితే మా దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్తున్నదో అట్లాగా ఆ గురువు నుంచి శిష్యులు ప్రవేశించి అది ఆ రోజు సాంప్రదాయం. ఇప్పుడు రకరకాలుగా మనం విద్యను బోధిస్తున్నాం. భాషా జ్ఞానం దానికి అవసరం, అది కూడా నేర్పుతాం, ఇట్లా వెళ్తాం. అటువంటి విద్యా ప్రమోషన్ అనేది అవలీల క్షణాల్లో తెలియదు. దానికోసం ప్రత్యేకంగా ఎన్నాళ్ళు భాగం చెయ్యక్కర్లే. కానీ ఎన్నాళ్ళు తీయడం అనిపించేది ఆ గురువు గారిని అర్థం చేసుకోవడానికి, గురువు మీద భక్తి పెరగడానికి ఆ గురువు శిష్యుడు ఉండడం. సర్వకాలం వరకు ఆ గురువు యొక్క అనుగ్రహానికి పాత్రల వరకు ప్రయత్నించడం. అట్లా చేస్తూ ఉండగా గురువు గారికి ఇప్పుడు ఒకనాడు వాడికి రమ్మని అస్తమస్తక సంయోగం అంటారు. గురువుగా చేసి తలని పెడతాడు. పెట్టి అది ఒక్క క్షణం ఉంటున్నాడు. వాడిలో వీడిలో ఉన్న విద్యంతా కూడా వాళ్ళు ప్రవేశిస్తుంది పడతాం. అట్లాంటి పూర్వపు సాంప్రదాయం. ఆ సాంప్రదాయంలో ఒకటి కూడా ఉండేది. గురువుని ఆరాధిస్తూ గురువు గారికి తాను ఆ గురువులను తీసుకోవడానికి ఏదైనా చెయ్యాలి అని ఉండేది. అప్పుడు దాకా జీతాలు ఇవ్వడం లేకపోతే డబ్బులు ఇవ్వడం అలా లేదు.
గురువును తీసుకోవడానికి గురువుగారు ఎందుకు తీసుకునేవారు. ఒక్కొక్క గురువుగారికి ఆ శిష్యుల యొక్క సమర్థతను గుర్తించడానికని దేవలోకంలో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ దేవ పుష్పములు అవి తేవాలి. అంటే వాడి సమర్థత ఉందా లేదా వాడిని సంపూర్ణ గురుగంటూ ఉంటుంది. అతి సాంప్రదాయం ఆలోచనలు అవి సాధ్యం కాదు అందరికీ. ఆ సమయాలు అన్నీ మారిపోయినాయి. ఇప్పుడు ఉన్న సొసైటీకి ఇప్పుడున్న పరిస్థితికి తగినట్టుగా ఆ విద్యను మామూలుగా మాటల్లో చెప్పడం నేర్చుకోవడం ఇక్కడ జరుగుతూ ఉంటుంది. అయితే అందుకే మొట్టమొదట ఏం చెప్తారు, మొట్టమొదటి పాఠశాలకు వెళ్ళగానే ఇప్పుడు కాదు మనకి అలవాట్లో అక్షరాభ్యాసం చేస్తారు. అక్షరం అంటే నాశనము లేదు, దాన్ని అభ్యసించడం అది నేర్చుకోవాలి. మొట్టమొదటి అక్షరాభ్యాసం అంటారు. మనకి ఇప్పుడు అక్షరాభ్యాసం అంటే రెండు అక్షరాలు ఓ విధించడం జరుగుతుంది. ఆ అక్షరాలు నేర్చుకోవాలి. అప్పుడు సాంప్రదాయం ఆ రకంగా అక్షరాభ్యాసం అనే వాడికి గురువు గారు తన విద్యను ట్రాన్స్మిట్ చేస్తారు. అంటే మీకు ఏమర్థం అవుతుంది? ఆ ట్రాన్స్మిషన్ ఏంటండి? లైఫ్ అంటే ఒక దగ్గర ఒక వేడి వస్తువు ఒక దగ్గర ఉంటే దాన్ని కనెక్ట్ చేసి కూడా అని పెట్టినప్పుడు ఆ వేడి వీడిని ఎట్లయితే వస్తున్నారో అట్లాగా ఆ విద్వత్ ట్రాన్స్మిట్ ఆ గురువు గారి నుండి ఆ శిష్యుడికి విద్య అట్లా సంప్రాప్తం అవుతుంది. అట్లాగే పూర్వం కొంతగా అవకాశం కాదు. ఇంకా సంవత్సరాలు రకరకాలుగా మార్పులు. అయితే విద్యాభ్యాసములకు మొట్టమొదటి కేంద్రం గురువు, రెండవ కేంద్రం శిష్యుడు. ఆ రెండింటిని కలిపేది గురుభక్తి. అది దాన్ని కనెక్ట్ చేసేటువంటి లింకు. అక్కడ నుండి ప్రవాహం ఏది వచ్చేస్తున్నాను. అంతేత ఆ రకంగా ఆ రోజులో విద్యాభ్యాసం జరిగేది. ఇప్పుడు మామూలుగా అక్షరాలు ఇంగ్లీష్ తెలుగు వగేరా నేర్చుకుంటున్నారే, ఈ విద్యగా నేర్చుకున్నాను. ఇప్పుడు ఆ విద్య వ్యవస్థ మాత్రం ఇప్పుడు కూడా అదే పద్ధతి. నేను మా గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన 2 సంవత్సరాలు మాకు పరిచయం చేశాడు. ఏమి చెప్పడానికి ఆయన తీసుకొస్తే అంతే. అట్లా అయిన తర్వాత ఆయన నా ఎడల దయచేసి అప్పుడు ఒక రోజు రేపు నువ్వు సిద్ధంగా రా అన్నాడు. అంతే. ఆ రోజున నేను ఆయన బతిలో ఉన్నప్పుడు కూడా అప్పుడు వచ్చే వెళ్ళా. నీకు ఈ రహస్యమైన చిత్తస్వం బయటికి నేను వెళ్ళిన తర్వాత ఆయన నాడు ఆయన కొల్ల నేను బ్రాహ్మణుని అంటే పంతులు అనే నిర్దిష్టేవాడు. పంతులు నువ్వు ఏ దేవుడినైనా ఆరాధిస్తున్నావా? నీకు ఇల్లు అంటే విశ్వాసం ఏ స్వరూపం అంటే అంటే నేను చెప్పాను పలానా స్వరూపం అంటే ఇస్తున్నాను. ఆ విష్ణుమూర్తి ఆత్మ అయితే చూడు ఆ విష్ణుని పాలించుకో, అలా కూర్చోన్నాడు. అంటే అలా కూర్చున్నాం. కూర్చుంటే అన్ని కైపోతున్నట్టయినా చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు మనుషులు వస్తువులు ఏం కావాలి కైపోతున్నాయి. అట్లా కొంతసేపు అదేసేసి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారో అందరికి కుక్క అనిపించింది. నాకు తెలిసిందండి అంతకుముందే అనుకుంటున్నాను. కొంతసేపు అయ్యేది నాకు సుహరేదిగా సుహరీదు ఆయన ఏం
కృష్ణుడు నాలో ఒక రకమైన వైబ్రేషన్స్ మొదలవుతాయి. అప్పుడు ఆ భూమికి ముందు ఒక రకమైన సెన్సేషన్ తిరిగి అని అక్కడ చూస్తుంటే ఎలాగా అలా అయిపోతున్నాయి. శిష్యవాచముది దాన్ని సర్వకాలం సర్వావస్థలను నిలుపుకోవాలి అని చెప్పి అవి గడిపేయగలిగి అది సర్వకాల సర్వ అవస్థలు చెప్పి మనకు 3 అవస్థలుగా మనకు అర్థాన్ని అభిప్రాయాన్ని ఎల్లప్పుడూ ఉండడానికి అభ్యాసం చేశాను. తర్వాత కొన్నాళ్ళు మళ్ళీ చేసాం. నేను తీవ్రంగా సాధన చేస్తున్నట్టున్నాయే అన్నాడు ఆయన. చెప్పింది తెలుసుకున్నట్టుగా అన్నాను. అయితే విద్య ట్రాన్స్మిషన్ మామూలుగా మౌలికలు చెప్పే మాటలు చెప్పేది ఇది మామూలు విద్య అవసరం. ఆ విద్య పరమార్థ విద్య మన భాషలో దానికి అర్థం. అంతేక అటువంటి విద్యాభ్యాసములకు అనుభవించినప్పుడు కొన్ని ప్రారంభిస్తారు. నేటి రోజు కూడా చాలా ఉత్కృష్టమైనది. ఈరోజు గురు పూర్ణిమ అంటే సాధారణంగా ఎక్కడెక్కడ ఏ రకంగా విద్య నేర్చుకునేవారైనా ఆ గురు పూర్ణిమ వారు గురువు గారికి వారు ఆయన్ని సంతృప్తి అక్కడ మళ్ళీ ఒక వారు రిన్యూ చేసుకుంటూ ఉండేవారు. అది నేర్చుకున్న విద్య. ఈ విద్య అంటే ఈ అక్షరజ్ఞానం, పుస్తక జ్ఞానం ఇది కాదు. విద్య అంటే ఏదైతే మనకి సత్యాన్ని జ్యోతిమయ్యేటట్టు చేస్తుందో, తెలుపులు చేస్తుందో, మనలో ఆ సత్యాన్ని ప్రవేశించి ప్రతిష్ఠ చేస్తుందో, మనం ఆ సత్యాన్ని గుర్తించగలుగుతామో అది అసలైన విద్య. ఇప్పుడు మనం నేర్చుకున్నవన్నీ కూడా అక్షరజ్ఞానం, తర్వాత ఇది ఒక భాషా జ్ఞానం. అవన్నీ కూడా ఇవన్నీ నిజానికి విద్యను కావాలి. ఇది కొంతవరకు ఇప్పుడు సాకారానికి ఉపయోగిస్తాయే తప్ప జీవన బుద్ధి సాకారం చేస్తాయన్నమాట. కానీ జరిగి విద్యంటే ఆ మాట వాటి యాడ్ చేసి చెప్పాలంటే క్రమ విద్య విద్య అంటే విద్యలో క్రమ విద్య అంటే ఏంటంటే ఇలా పనిచేసుకుంటే కష్టపడుతుంది చేయలేకపోతుంది. ఇప్పుడు క్రమ విద్య అంటే ఎక్కడ వాడుకుంటాం చేయలేదు అని అంటారు. అంటే క్రమ విద్య దానికైనా చాలా కష్టపడలేదు. అటువంటి బ్రహ్మ విద్య విద్య మామూలుగా వీటిని కళలు శాస్త్రములు అంటారు మన భాషలో. ఆ శాస్త్రాలు కళలు. కళ అంటే నైపుణ్యం. మనస్సు కానీ దృష్టి కానీ చేస్తూ కానీ చేసేసి ఆ నిపుణత్వానికి ఇది ఒక కళ. ఇంకా రకరకాల నృత్యము, సంగీతము ఒక రకాలు కావాలి. అది కళలు శాస్త్రములే తప్ప విద్య అంటే అదొకటి విద్య. దానికి క్రమ విద్య అని కూడా అంటారు. ఇక్కడెక్కడ తెలియ తెలియదు కాదు. అంచేత అటువంటి విద్యాభ్యాసం చేసేందుకు ఇవాళ గురు పూర్ణిమ అంటారు. గురువు గారిని ఆరాధించడానికి అనుకునే పర్వదినం. శిష్యులందరికీ గురువును ఆరాధించి ఆయన ఆశీస్సులు పొందుతారు. అది ఇది ప్రాధాన్యత. అంచేత శుక్రవారం
చంద్రుడి ద్వారా కనబడుతుంది. అంచేత ఇది చాలా ప్రశస్తమైన విధంగా పరిగణిస్తుంది. ఇది ముఖ్యంగా ఈ పూర్ణిమకి గురు పూర్ణిమ అని పేరు. ఈ పూర్ణిమ నాడు గురువు శిష్యులు అంతా కలిసి ఆ ధ్యానాలను చేసి ఒక వారు మళ్ళీ ఎందుకు చేసుకుంటారు వాళ్ళకి. అటువంటి జనం అందరూ కూడా మనం విద్యలోనే కొని ఏదైతే దాని వాడు మనసులో తీసుకుని చక్కగా ప్రార్థన చేసుకుని అందరూ కూడా క్రమంగా ఈ విద్య నుంచి అసలు విద్య కోసం ప్రయత్నించేవారు కాక ఆ విద్యను అందరికీ భగవంతుడు ప్రార్థన చేయాలి.